गद्दारी नहीं बल्कि मुल्क में जो अमन खा रहे हैं उन फसादियों के खिलाफ। और जो दूसरे मुल्कों से यहाँ पर जो सयाहती लोग आए थे सैर व तफरी के लिए, उनके साथ जो दहशतगर्दी का वाक़या हुआ కశ్మీర్లో దుర్ఘటనకై ఈరోజు ఆర్మూర్ జమీయతుల్ ఉలమా మరియు ఆర్మూర్ మసీదులకు అందరు ముస్లింలు జమాయి ఆ దుర్ఘటనకు ఖండిస్తూ ఇక్కడ అంబేద్కర్ చౌరస్తా దగ్గర మన నిజామాబాద్ జమీయతుల్ ఉలమా ప్రెసిడెంట్ మరియు ముస్లిం పర్సనల్లా జిల్లా కన్వీనర్ మరియు ఆర్మూర్ ప్రెసిడెంట్ జనాబ్ ఇబ్రాహీం సాహబ్ అందరూ కలిసి మన సిపిఎంఎల్ తరపు నుంచి అశోక్ అన్న, మన శివాజీ మరియు వెంకటేష్ అన్న మరియు శ్రీధర్ అన్న గారు అందరూ यहाँ पर सब जमा होकर వీళ్ళందరూ ఏకమై మొన్న జరిగిన దహంకారానికి అందరు ఖండిస్తూ అందరినీ మేము భారతీయులం అందరం సమానంగా అందరు కలిసిమెలిసి ఉంటామని హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. దీనిని పత్రికలు కానీ వేరే మన ఆర్మూర్లో నివసించే కానీ మన దేశంలో నివసించే ఎవరు హిందువులు కానీ దీన్ని హిందూ ముస్లింగా భావించకూడదని వాళ్ళు ముష్కరులు అని వాళ్ళకి ఏమి మతం ఉండదు, ఇస్లాం కానీ హిందూ కానీ వాళ్ళ మతం ఉండదు, వాళ్ళకు ఏ మతం కాకుండా వాళ్ళని చూసి చంపడం చాలా తప్పు పని చేశారు. కాబట్టి మేము వాళ్ళకు సహించాము. ఇస్లాంలో అసలు పని మన దగ్గర లేనే లేదు. కాబట్టి మేము దీనికి చాలా ఖండిస్తున్నాం. మీకు దీని తర్వాత మన ప్రెసిడెంట్ సాబ్ మాట్లాడేందుకు आज आरमूर में पहलगाम का जो वाक़या हुआ है दहशतगर्दी का, उसके ख़िलाफ़ एक मजम्मती तौर पर एक एहतजाजी इजलास और एहतजाजी रैली निकाली गई है। और हम ये बता देना चाहते हैं कि मीडिया के ज़रिए से कि जिस तरीक़े से उन्होंने दहशतगर्दी की है उसको किसी भी सूरत में हिंदुस्तान का मुसलमान बर्दाश्त नहीं कर सकता। इस्लाम एक अमन पसंद मज़हब है और किसी भी बेकसूर के ऊपर हाथ उठाने या बेकसूर को किसी भी किस्म की तकलीफ़ देने की इजाज़त इस्लाम हरगिज़ इजाज़त नहीं देता। और हम आज हुकूमत हिंद से मुतालबा करते हैं कि जो खाती है, जिन लोगों ने टेररिस्ट अटैक किया है, उनके ऊपर सख्त कार्रवाई की जाए। जम्मू काश्मीर పహల్గామ్లో జరిగినటువంటి ఘటనను మనం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీగా అక్కడ దాదాపు 28 మంది మరి హత్య చేయబడినరు. వారిని చంపినటువంటి ముష్కరులను వెంటనే శిక్షించాలని, ఆ చనిపోయినటువంటి కుటుంబాలకి సిపిఎం పార్టీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి జోహార్లు అర్పిస్తూ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే మన దేశానికి ఆదాయం తీసుకొచ్చేటటువంటి పర్యాటక కేంద్రం, అక్కడనే రక్షణ లేకపోతే మరి ఎక్కడ రక్షణ ఉంటుంది అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ముష్కరులను వెంటనే శిక్షించాలి. ఎందుకంటే భారతదేశం హిందూ ముస్లిం ఐక్యత అంటే ఎవరైనా ఏ మతాలైనా లౌకిక దేశంగా ఈరోజు పేరుంది కాబట్టి అందరం కూడా కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఏ మతమైనా సరే ఎవరైనా సరే అక్కడ ఇటువంటి దుర్ఘటనలకు పాల్పడినటువంటి వారు ఎవరిని కూడా వదిలిపెట్టదు, వారిని కఠినంగా శిక్షించాలి. దీంతో పాటు అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా బలగాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. అక్కడ ఈ వైఫల్యానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. కాబట్టి అదే మాదిరిగా భద్రతా బలగాలు ఇంటెలిజెన్స్ చెప్పినప్పటికీ అక్కడ భద్రత ఏర్పాటు చేయకపోవడం అనేటువంటి లోపం, రేపు భవిష్యత్తులో ఇటువంటి ఘటన జరగకూడదని చెప్పేసి అట్లా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాం. పహల్గామ్లో దాడి జరిపిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడిలో చనిపోయినటువంటి వారికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున జోహార్లు అర్పిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ప్రధానంగా మన ఇండియాలో నెంబర్ 1 పర్యాటక కేంద్రం ఏదైనా ఉన్నదంటే కాశ్మీరే. మన దేశంతో పాటు ఇతర దేశాల వాళ్ళు కూడా చాలామంది పర్యాటకులు సందర్శిస్తున్న సమయంలో చూసి చంపడం అనేది చాలా దుర్మార్గమైంది. ఇందులో హిందువులతో పాటు ముస్లింలు, క్రైస్తవులు కూడా చనిపోయి ఉన్నారు. ఆ తీవ్రవాదులను కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించి వాళ్ళను మరణదండ విధించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ పేరు ఎత్తటానికి తీవ్రవాదులకు, ఉగ్రవాదులకు భయం పుట్టే రకంగా ఉండాలని, అంతేకాకుండా వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళను, ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళను, సమర్థిస్తున్నటువంటి వాళ్ళను కూడా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లనే ఇది జరిగిందని, భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.